ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఎటువంటి విధానాలు పాటించాలి, నియమాలు అనుసరించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ పూర్తిగా ఉంది. నక్షత్రం విశాఖ, రాత్రి 1:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. శుక్ర సంచారం కూడా మేషక్షేత్రంలో, రవి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం ఉచ్చస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం. శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ సంచారం మీనక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మీనక్షేత్రంలో వక్రస్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిలో చంద్రాది యోగం అతి బలాన్ని కలిగిస్తోంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది ఉపకరిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కూడినటువంటి కార్యక్రమాలు సామూహికంగా విజయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు లబ్ధిని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రోత్సాహకర పరిస్థితులు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమంగా అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ధీటైనటువంటి అనుకూలత విద్యార్థులకి లభిస్తుంది. మహిళలకు శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి ముఖ్యంగా అత్యంత అనుకూల కాలం ఇది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఏమున్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రగతి కొనసాగించగలుగుతారు. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా సంతోషాన్ని, బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కూడా మహిళలకు కలిసి వస్తుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. అవరోధాలను ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా అనుకూలతని పెంచుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మెప్పును పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ కుజుడు ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ప్రారంభమవుతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక అవరోధాన్ని అధిగమించగలుగుతారు. మహిళలకు రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా గుర్తింపు లభిస్తుంది. మంచి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపుని తెచ్చిపెడతాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విద్యార్థులు ప్రగతి సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభశకునాలు గృహపరంగా గోచరిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. మంచి అవకాశాలకై విద్యార్థులకి తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి సంకల్పాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు ఉద్యోగస్తులకి దూరమవుతాయి.
ప్రశాంతత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వరకు కూడా ప్రారంభించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి ఒప్పందాలు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అభివృద్ధి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలతని పెంచుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తి స్మరణ బలాన్ని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. విజ్ఞతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మంచి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా అనుకూలిస్తుంది. నూతన ఒప్పందాలు, నూతన వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలతని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కాలయాపన కూడా ఉంటుంది. విముఖత ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశాజనకంగా మారుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా మాత్రమే చేపట్టగలుగుతారు. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, సూక్ష్మత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక అవరోధాలు ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో వ్యవసాయ రంగం వారికి అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా పెరిగేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు, విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. సంఘర్షణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. విరోధాలు అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి
కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా అభివృద్ధిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారు సంతోష వార్తలు వింటారు, అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహాతి ప్రతికూలతని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి విజయాలు లభించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆధిక్యతతో కూడినటువంటి విజయాల్ని కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి షిరిడీ సాయినాథుడి మందిర దర్శనం విశేషంగా సహకరిస్తుంది. షిరిడీ సాయినాథుడి మందిరంలో గురువారం సందర్భంగా ఆముదపు దీపాలు వెలిగించడం ద్వారా అన్ని రకాలైన కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనగలతో తయారు చేయబడిన పదార్థాలు సాయిబాబా మందిర ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా షిరిడీ సాయినాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయిబాబా మందిరంలో హారతులను దర్శించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని దగ్గర గురువారం ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఒక కురిడీకాయ, గుప్పెడు నవధాన్యాలు, అగరబత్తులు, సాంబ్రాణి వీటిని ధునిలో వేసి నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు స్మరించుకున్నట్లయితే షిరిడీ సాయినాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అన్ని కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు పుంజకస్థల. ఆమె ఒకప్పుడు శాపవశాత్తు అంజనాదేవి అనబడేటటువంటి పేరుతో కామరూపిణి అయి, అంటే కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఈ భూమండలం మీద ఆవిర్భవించింది. సూర్యుని యొక్క కిరణముల చేత నిరంతరము బంగారు కొండగా ప్రకాశించేటటువంటి మేరు పర్వత ప్రాంతంలో పరిపాలన చేసేటటువంటి వానర నాయకుడైనటువంటి కేసరికి భార్య అయింది. ఆయనకి భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా వాయుదేవుని యొక్క కుమారుడై స్వామి హనుమ ప్రభవించారు. అందులో ఆమె తపస్సు చేయడం కోసమని అరణ్యానికి వెళ్ళింది. శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యా హర్తుకామావై నిష్క్రాంత దహనే వనే అన్నారు మహర్షి. శాలిశూక నిభాభాసం, ఒడ్డు గింజ యొక్క చివరి భాగం ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారాయన. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని. యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారని అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందినవారు, హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే భా అంటే కాంతి. బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పిన వారు, హనుమని చూసిన వారు, హనుమతో మాట్లాడిన వారు, నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు, హనుమదవతారముగా కీర్తింపబడినవారు. సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట. సరే, వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటూ
అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంజన, ఆ అంజనాదేవి వడ్డుగింజ యొక్క చివరి భాగం పచ్చటి కాంతితో ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి రంగుతో ఉండేటటువంటి బిడ్డన్ని కంది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనే వనే, ఆమె ఆకలి తీర్చుకోవడం కోసమని ఏదో పళ్ళు సేకరిద్దామని అరణ్యంలో పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఈలోగా ఈ పుట్టినటువంటి పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు. ఆయన యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు, పుట్టుకతోనే అంత గొప్ప బలం. అందుకే ఆయన ఆకాశం వంక చూశాడు. పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఆకలి ఇస్తుంది కదూ, ఆకలి వేసిన పిల్లవాడు తలెత్తి పైకి చూశాడు. చూస్తే బాలసూర్య బింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం, అది ఎర్రగా పండిన పండులా కనపడింది. శాఖామృగం, వానరుడిగా ఉన్నారు ఉపాధి చేత, ఆ పండుని చూసి ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకున్నారు. అనుకుని ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.